గబ్బర్ సింగ్ రేంజ్ ఆల్బమ్ అయిపోతున్న డిఎస్పి చాలా ఇయర్స్కి ఒకే స్టేజ్ మీద కనిపించిపోతుంది తిక్క చాలు. కింగ్డమ్ ఉందా పోస్ట్ పోయిందా? ద 3 బెస్ట్ అప్డేట్స్ అండ్ 5 హైలైట్స్ ఏంటో ఇవాళ మనం మూవీ మ్యాక్ ఛానల్ డిస్కస్ చేద్దాం. అందుకనే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇంకా మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. రాఘవ లారెన్స్ గారి కెరీర్లో ద మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ అంటే ది ముని సిరీస్. ఇప్పుడు ఆ మూవీ సిరీస్ నుంచి ఒక స్మాల్ రూమర్ అనేది స్ప్రెడ్ అవుతుంది, దట్స్ కాల్డ్ మూవీ అనేది ఒక షెల్ఫ్ అయిపోతుందని. బట్ అందరికి తెలిసినట్టే మూవీ అనేది 3 స్కెడ్యూల్స్ అనేది కంప్లీట్ చేసుకొని అండ్ ఆల్సో పూజా హెగ్డే గారు కూడా ఈ మూవీలో ఆన్ బోర్డ్ అయ్యారు. చూద్దాం మరి మూవీ మంచి డేట్ కోసం ఎప్పుడు చూస్తున్నారో రాఘవ గారు అండ్ ఆల్సో ఎప్పుడు అనౌన్స్ చేస్తారు. అందరూ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. సంతోష్ శోభన్ తన బిగినింగ్ కెరియర్లో పేపర్ బాయ్ అండ్ ఆల్సో ఏక్ మినీ కథ అనే మంచి మూవీస్ చేయగా, తన బ్రదర్ అయిన సంగీత్ శోభన్ ఇప్పటికీ వెబ్ సిరీస్ అండ్ మ్యాడ్ 1 and 2తో మంచి ఫామ్లోకి రాగా, ఇప్పుడు యూవీ క్రియేషన్స్లో మంచి సాలిడ్ మూవీ అనేది చేయబోతున్నారు. లవ్ ఫ్రెండ్లీ అనే ఒక మూవీని తెలుగు తమిళ మూవీ రిలీజ్ చేయబోతున్నారు ఈ హీరో. విజయ్ సేతుపతి గారు అండ్ ఆల్సో నిత్య మేనన్ గారు తలైవ అనే ఒక మూవీ చేస్తూ ఉండగా, ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ జోనర్ అనే మూవీ అనేది తెరకెక్కుతుంది అండ్ ఆల్సో ఇన్సెట్ అవ్వడం చాలా బాగుందనే విశేషం. సో విజయ్ దేవరకొండ గారి కెరీర్లో ది మోస్ట్ హైప్డ్ మూవీ అంటే ది కింగ్డమ్. బికాస్ టీజర్ అనేది చాలా మంచి ఆకట్టుకుంది బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ అండ్ ఆల్సో అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరు కొట్టేశారు ఈ మూవీలో. బట్ జూలై 31st మూవీ అనేది రిలీజ్ చేస్తూ ఉండగా కనీసం ప్రమోషన్స్ ఆర్ అప్డేట్ అనేది ఏమీ లేకుండా మూవీ టీం అనేది సైలెంట్గా ఉంది. బికాస్ తన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఏ స్టార్ హీరోని గెస్ట్గా పిలవాలనేది మూవీ టీం అనేది ఆలోచిస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ అని ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు వస్తారు, బట్ న్యాచురల్ స్టార్ నాని గారు కూడా వస్తే మూవీకి మంచి హైప్ అండ్ ఆల్సో మంచి ప్రమోషన్ అవుతుందని టాక్ అనేది మూవీ నడుస్తుంది. అండ్ ఆల్సో మూవీ కూడా చాలా మంచి ప్లానింగ్ చేసుకుంటున్నారు. అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ అప్డేట్ ఆఫ్ ప్రభాస్ గారు అంటే స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ గారు మంచి సిన్సియర్ కాప్ రూల్లో మన ప్రభాస్ గారిని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అనేది అందరూ ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ గారు మ్యూజిక్ స్ట్రింగ్స్ లో కూర్చొని దగ్గరుండి మంచి ట్యూన్స్ ని కంపోజిషన్ చేసుకుంటున్నారు. బికాస్ ఆఫ్ సిన్సియర్ కాప్ రోల్లో మన ప్రభాస్ గారు కనిపించిపోతున్నారు కాబట్టి ప్రభాస్ గారు మూవీస్ చేస్తున్న మూవీస్ అన్ని ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ నుంచి మంచి కాల్ షీట్స్ అని మన సందీప్ రెడ్డి వంగ గారు ఇచ్చేసి స్పిరిట్ మూవీ ఫుల్ ప్లెజ్డ్గా మూవీ అనేది స్టార్ట్ చేస్తున్నారు విత్ అన్ ఇంట్రెస్టింగ్ క్యాస్ట్. జూలై 24th మూవీ రిలీజ్ అయిపోతున్న కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు మూవీ అనేది ప్రీ రిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. బట్ ఇప్పుడు విశాఖపట్నంలో మూవీ అనేది ప్రీ రిలీజ్ ఫంక్షన్ సెట్ అయింది. ఈ ఫంక్షన్ చీఫ్ గెస్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో పాటు రాజమౌళి గారు కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అటెండ్ అవబోతున్నారు ఇన్ విశాఖపట్నం. హరిహర వీరమల్లు మూవీ అనేది జూలై 24th గ్రాండ్ గా మూవీ రిలీజ్ అయిపోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికి వస్తే డిఎస్పీ గారు అండ్ ఆల్సో హరీష్ శంకర్ గారు మూవీ సిట్టింగ్ ఆఫ్ సాంగ్స్లో కూర్చున్నారు. అండ్ ఆల్సో గబ్బర్ సింగ్ మూవీ అప్పుడు 2012లో వచ్చి మూవీ ఎంత పెద్ద హిట్ అయినా కూడా మూవీ ఆఫ్ సాంగ్స్ అనేది సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం సూపర్ సాంగ్స్ అనేది డెలివర్ చేయబోతున్నారు మన డిఎస్పీ గారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్.